గుడ్ ఈవినింగ్ ఆల్. ఈరోజు ఇండస్ట్రీస్ అనే టాపిక్ ఆంధ్రప్రదేశ్ సోషియో ఎకనామిక్ సర్వే 2023-24లో భాగంగా కొన్ని టాపిక్స్ చూద్దాం. ఫస్ట్ వన్, ఎంఎస్ఎంఈ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఈ ఎంఎస్ఎంఈ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రొడక్టివిటీని పెంచాలి. ఇప్పుడు మనం ఏదైతే ప్రొడ్యూస్ చేస్తున్నామో ఆ ప్రొడక్టివిటీని పెంచాలి. నెక్స్ట్, కాంపిటేటివ్నెస్ అనేది పెరగాలి. దీనివల్ల మనం గ్లోబల్గా ఆంధ్రప్రదేశ్ అనే ఒక బ్రాండ్ ఛాంపియన్ అవుతుందన్నమాట. ఆంధ్రప్రదేశ్ అనేది ఛాంపియన్ అవుతుంది. సో ప్రొడక్టివిటీ పెంచాలి, యాజ్ వెల్ యాజ్ కాంపిటేటివ్నెస్ అనేది పెంచాలన్నమాట. దేంట్లో? ఎంఎస్ఎంఈస్ బిల్డ్ చేయడంలో పెంచాలి. నెక్స్ట్, మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంఎస్ఎంఈస్ డెవలప్ చేయడానికి 58 క్లస్టర్స్, 58 క్లస్టర్స్. అసలు క్లస్టర్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీలో ఎలక్ట్రానిక్స్ సంబంధించి గూడ్స్ తయారు చేస్తున్నారు. దాన్ని ఎలక్ట్రానిక్ క్లస్టర్స్ అంటారు. ఇంకో ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీలో సెమీ కండక్టర్స్ అనేవి బాగా తయారు చేస్తున్నారు. అది సెమీ కండక్టర్ క్లస్టర్ అన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి ఉంది. అక్కడ మొబైల్స్ తయారు చేస్తున్నారు. అప్పుడు అది మొబైల్స్కి సంబంధించిన క్లస్టర్. ఇంకొకరు ఇంజనీరింగ్ యాక్టివిటీకి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ ఒక దగ్గర చేస్తున్నారు. అది ఇంజనీరింగ్ యాక్టివిటీస్కి సంబంధించిన క్లస్టర్ అవుతుంది. ఈ విధంగా క్లస్టర్స్ అనేవి ఎన్ని కొత్తగా ఏర్పాటు చేస్తుందంటే 58 కొత్త క్లస్టర్స్ అనేవి ఏర్పాటు చేస్తుంది అని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ 58లో 28 ప్రాజెక్ట్స్, 28 కాంప్లెక్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. వాటికి రోడ్స్ వేయడం, లైటింగ్ ప్రొవైడ్ చేయడం, తర్వాత స్టామ్ వాటర్ డ్రైనేజెస్ కట్టించడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. డెవలప్మెంట్లో భాగంగా 58లో 28కి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అనేవి జరుగుతున్నాయి అని గుర్తుపెట్టుకోండి. డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయన్నమాట అవి. నెక్స్ట్, ప్రాక్టీసెస్ అడాప్టెడ్ ఫర్ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్. ఎంఎస్ఎంఈ సెక్టార్స్, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి కదా, అవి డెవలప్ అవ్వాలంటే ఎలాంటి ప్రాక్టీసెస్ అవలంబించాలి? వాటిలో ఫస్ట్ది ట్రేడ్ రిసీవబుల్ డిస్కౌంటింగ్ సిస్టమ్ అన్నమాట. ట్రేడ్స్ రిసీవబుల్స్ డిస్కౌంటింగ్ సిస్టమ్. ఇది TREDS, షార్ట్ నేము ట్రెడ్స్ అని పిలుస్తారు. ఈ ట్రెడ్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఒక కంపెనీ ఉంది, బి అనే ఒక కంపెనీ ఉంది. ఏ అనే కంపెనీ ట్రాక్టర్కి టైర్స్ తయారు చేస్తుంది అన్నమాట. ట్రాక్టర్కి టైర్స్ తయారు చేస్తుంది. బి అనే కంపెనీ ఏం చేస్తుందంటే ట్రాక్టర్ని తయారు చేస్తుంది అన్నమాట. ట్రాక్టర్స్ని తయారు చేస్తుంది. మిగతా కంపెనీస్లోంచి తీసుకొని వచ్చి పార్ట్స్ అన్నిటిని అసెంబుల్ చేసి ఈ ట్రాక్టర్స్ని సెల్ చేస్తుంది అన్నమాట కన్జ్యూమర్కి. సో ఏ అనే కంపెనీ బి అనే కంపెనీకి టైర్స్ ఇస్తుంది. ఈ టైర్స్ని ఈ ట్రాక్టర్స్కి ఫిట్ చేసి ఈ ట్రాక్టర్స్ని అమ్మి డబ్బులు ఏకి చెల్లిస్తాను అని చెప్తుంది. నాకు నమ్మకం లేదు నీ మీద, నువ్వు నా దగ్గర నుంచి టైర్లు అయితే తీసేసుకున్నావు కానీ నాకు డబ్బులు ఇవ్వలేదు అని చెప్పింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఏ అనే కంపెనీ 100 టైర్లు అమ్మింది అనుకుందాం. ఒక్కొక్క టైరు 10,000 అనుకుందాం. మొత్తం కలిపి 1 crore అయింది అనుకుందాం. 1 crore అయింది. ఈ కంపెనీ కొంచెం ఆదాయం కావాలనుకుంటున్నది ఏ కంపెనీ, సో దీన్ని 1.5 crore అమ్మింది అని అనుకుందాం. ఏ అనే కంపెనీ ఉంది, బి అనే కంపెనీ ఉంది. ఏ 1.5 crore కొన్ని టైర్స్ అమ్మింది. బి ఏం చెప్పిందంటే, నేను ప్రస్తుతానికి డబ్బులు ఇవ్వలేను కానీ నా ట్రాక్టర్స్ అన్నీ సేల్ చేసిన తర్వాత నీకు డబ్బులు ఇస్తాను అని చెప్పింది. సో ఇక్కడ వాళ్ళు ఒక ప్రామిసరీ నోట్ రాసుకున్నారనమాట. దాన్నే ట్రెడ్స్ అంటారు. ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంటింగ్ సిస్టమ్. ఇందులో భాగంగా ఏం చేస్తారంటే, ఒక బాండ్ లాంటిది ఉంటుంది. ఆ బాండ్లో ఈ ఏ అనే కంపెనీకి
బి అనే కంపెనీ ఇంత ఇవ్వాలి అని రాసిస్తుంది అనమాట. ఫర్ 1.5 crore ఇవ్వాలి. ఇది 1 year లోపల చెల్లించాలి. ఈ 1 yearలో ఏమైందంటే ఏకి ఒక 2 నెలల తర్వాత దానికి వర్కింగ్ క్యాపిటల్ తక్కువైపోయింది. ఆల్రెడీ ఇక్కడ చాలా టైర్లు తయారు చేసాము, అది బి అనే కంపెనీకి పంపించేసాము. ఇప్పుడు మన దగ్గర ఏమో డబ్బులు లేవు. కొత్త టైర్లు తయారు చేయాలన్నా, శాలరీస్ ఇవ్వాలన్నా ఏ అనే కంపెనీ దగ్గర డబ్బులు లేవు. సో ఇక్కడ ఇంకో 3 ఏజెన్సీస్ చూద్దాం. 1 అనే ఏజెన్సీ చూడండి, 2 అనే ఏజెన్సీ ఒకటి చూడండి, 3 అనే ఏజెన్సీ ఒకటి చూడండి. ఈ 3 ఏజెన్సీస్ ఉన్నాయనుకోండి. ఫస్ట్ 1 అనే ఏజెన్సీ దగ్గరికి ఏ వెళ్తుంది. వెళ్ళి నా దగ్గర ప్రామిసరీ నోట్, అదే ట్రెడ్స్ బాండ్ ఉంది, నాకు డబ్బులు కావాలి అని. ఏ ఒక్క అవసరాన్ని ఆసరాగా తీసుకున్న 1 అనే కంపెనీ ఏం చేసిందంటే 1.5 crores కదా, నేను 1.3 crores ఇస్తాను నీకు ఇప్పుడైతే అని చెప్తుంది 1 అనే కంపెనీ. దీని ద్వారా 1 అనే కంపెనీకి ఏం లాభం అంటే 20 లక్షల లాభం. నెక్స్ట్ 2 అనే ఇదేదో మనకి బాగా లాస్ అయిందని ఏ కంపెనీకి 20 లక్షలు లాస్ కదా. 20 లక్షలు అమ్మో నా వల్ల కాదులే అన్న, నేను ఇంకొకటి ఉన్నాడు మావాడు, వాడి దగ్గర పోతానని చెప్పి 2 అనే కంపెనీ దగ్గర పోయింది. ఈ 2 అనే కంపెనీ 1.4 crores ఇస్తాను, నాకు కూడా డబ్బులు కావాలి కదా, వాడు బి అనే కంపెనీ ఎప్పుడో సంవత్సరానికి ఇస్తాడు, అప్పటి వరకు నాకు కూడా క్యాపిటల్ కావాలి కదా అని 2 అనేవాడు 1.4 crore ఇచ్చాడు. 1.4 crore అంటే వీడు కూడా మనోడు అనుకుంటే 10 lakhs వీడు కూడా మన నెత్తి మీద పెట్టాడు అని చెప్పేసి 3 అనే కంపెనీ దగ్గరికి వెళ్ళింది. ఈ 3 అనే కంపెనీ ఏం చేసింది, 1.5 crores అయితే ఇస్తాను నేను అని చెప్పింది. అప్పుడు ఏ అనే కంపెనీ 5 lakhs పోతే పోయినాయి, నేను నీ దగ్గరే తీసుకుంటాను భయ్యా అని చెప్పేసి ఆ ట్రెడ్స్ ఏదైతే ఉందో, ఈ బాండ్ ఏదైతే ఉందో దాన్ని 3కి ఇచ్చిందనమాట. 3కి ఇచ్చి 1.45 crores తీసుకుని వచ్చేసింది. తర్వాత ఈ 3 అనే కంపెనీ ఏం చేస్తుందంటే బి దగ్గరికి వెళ్ళి మావాడు ఏ అనేవాడు నీకు ట్రాక్టర్కి టైర్స్ అమ్మాడంట కదా, వాడికి నువ్వు 1.5 crores ఇవ్వాలంట కదా, అది ఇవ్వు అని చెప్తా. అప్పుడు ఈ 1.5 crores ఇస్తే ఈ 3 అనే కంపెనీకి 5 lakhs లాభం. సో ఇలాంటి ఏజెన్సీస్ ఉంటాయన్నమాట. ఈ ఏజెన్సీస్ ద్వారా అవి గవర్నమెంట్ ఏజెన్సీస్ అయినా ఉండొచ్చు, లేకుంటే ప్రైవేట్ ఏజెన్సీస్ అయినా ఉండొచ్చు. ఇలా ఎంఎస్ఎంఈస్ నష్టపోకుండా ఆ డబ్బు అనేది రొటేట్ అవ్వడానికి ఒక ఛాన్స్ కల్పించడమే ట్రెడ్స్ అన్నమాట. ఇది ఫస్ట్ టాపిక్. నెక్స్ట్ టాపిక్ వచ్చి ర్యాంప్, రైసింగ్ అండ్ యాక్సలరేటింగ్ ఎంఎస్ఎంఈ పర్ఫార్మెన్స్. ఈ పథకము ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందంటే ఈ స్కీము 2023 నుంచి 2027 వరకు ఉంటుందన్నమాట. ఇది ఒక సెంట్రల్ సెక్టార్ స్కీము. అంటే సెంటరే దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది. ర్యాంప్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? సెంటరే ఇంట్రడ్యూస్ చేసింది. దీనికి సపోర్ట్ ఎవరు చేస్తారంటే వరల్డ్ బ్యాంక్ సపోర్ట్ చేస్తుంది. వరల్డ్ బ్యాంక్ డబ్బుల్ని ఇస్తుంది అన్నమాట. ఎందుకు ఈ ర్యాంప్ అనేది వచ్చింది? టు ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్, రైజింగ్ అండ్ యాక్సలరేటింగ్ ఎంఎస్ఎంఈ పర్ఫార్మెన్స్ కదా. ఎంఎస్ఎంఈస్ పర్ఫార్మెన్స్ని ఇంక్రీజ్ చేయడానికి వరల్డ్ బ్యాంక్ తీసుకొచ్చిన వరల్డ్ బ్యాంక్ హెల్ప్ చేస్తున్న వినూత్నమైన పథకం ఏంటంటే ర్యాంప్. ఈ ఎంఎస్ఎంఈస్కి షేర్ ఇస్తుంది అనమాట. ఎప్పుడైనా వాళ్ళు మీరు ప్లాన్తో రండి, అప్పుడు సెంటర్ 107.07 crores వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి ఇప్పిస్తుంది. స్టేట్స్ కూడా వరల్డ్ బ్యాంక్ యొక్క సపోర్ట్తో 10.7 crores ఇస్తారు. ఎవరికి? ఆ ఎంఎస్ఎంఈకి. ఏ ఎంఎస్ఎంఈ అయితే వీక్ స్టేజ్లో ఉందో ఆ స్టేజ్ దాన్ని బాగా గ్రోత్కి తీసుకురావాలి, దాన్ని రైజ్ చేయాలి, దాని యొక్క ప్రొడక్టివిటీ అనేది యాక్సలరేట్ చేయాలి అని చెప్పి ఈ పథకం తీసుకొచ్చారన్నమాట ర్యాంప్ అనేది. ఇది వరల్డ్ బ్యాంక్ అసిస్ట్ చేసి స్టేట్స్కి సెంటర్స్కి ఇంత షేర్ ఇస్తుందన్నమాట. 107.7 ఇస్తుంది సెంటర్ అయితే. స్టేట్ అయితే 10.7 crores
ఇస్తాయన్నమాట ఈ ఎంఎస్ఎంఈస్ యొక్క పునరుద్ధరణ కోసం. నెక్స్ట్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ టెక్నాలజీ సెంటర్స్. టెక్నాలజీ సెంటర్స్ని టెక్నాలజీ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేయటం. దీంట్లో యూజ్ చేసే మోడల్ ఏంటంటే హబ్ అండ్ స్పోక్ మోడల్ అనమాట. హబ్ అండ్ స్పోక్ మోడల్. ఇక్కడ హబ్ ఏంటంటే టెక్నాలజీ సెంటర్. టెక్నాలజీ సెంటర్ అనేది హబ్గా ఉండి ఏ టె మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే ఉందనుకోండి. మా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక టెక్నాలజీ సెంటర్ని పెట్టిందనుకోండి. దానికి ఎక్స్టెన్షన్గా కొన్ని స్పోక్స్ అనేవి ఉంటాయి. ఇవే ఒక టైర్లో సైకిల్ టైర్లో స్పోక్స్ అనుకోండి. ఈ స్పోక్స్ ఎక్స్టెన్షన్ సెంటర్స్ అనమాట. ఇవేం చేస్తాయి, పలానా ప్రోడక్ట్కి సంబంధించి ఎలక్ట్రానిక్స్ సంబంధించిన గ్రోత్కి ఏమేమి చేయాలో స్టడీ చేస్తాయి అన్నమాట ఈ ఎక్స్టెన్షన్ స్టడీ సెంటర్స్. ఈ ఎక్స్టెన్షన్ సెంటర్స్ ఈ ఎలక్ట్రానిక్స్ సంబంధించి ఇలాంటి పాలసీలు తీసుకురావాలి, ఇలాంటి ప్రత్యామ్నాయాలు కల్పించాలి, ఇలాంటి సబ్సిడీస్ కల్పించాలి, అప్పుడే బాగా మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి వస్తారు అని తెలుపుతుందన్నమాట. ఇది ఒక హబ్ అండ్ స్పోక్ మోడల్. ఇది ఎంఎస్ఎంఈస్ యొక్క నీడ్స్ని తీర్చడానికి ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏం చేస్తుందంటే మొత్తం 17 ఎక్స్టెన్షన్ సెంటర్స్ని క్రియేట్ చేసిందనమాట. ఈ హబ్కి 17 ఎక్స్టెన్షన్ సెంటర్స్ క్రియేట్ చేసిందనమాట గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. డిఫరెంట్ సెక్టర్స్లో ఆగ్రో అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ అయి ఉండొచ్చు, ఎలక్ట్రానిక్స్ అయి ఉండొచ్చు, సెమీ కండక్టర్స్ అయ్యొచ్చు, ఆ తర్వాత వేస్ట్ జనరేటర్స్ అయి ఉండొచ్చు, థర్మల్, ఎలక్ట్రిసిటీ, అట్లాగా డిఫరెంట్ సెక్టార్స్లో ఎక్స్టెన్షన్ సెంటర్స్ అనేవి 17 పెట్టి ఎలా కొత్త టెక్నాలజీని ఎలా వాడాలి అలాంటివన్నీ నేర్చుకుంటుంది అనమాట. అవి నేర్చుకొని వచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తుంది. అది నెక్స్ట్ ఏపీ ఎంఎస్ఎంఈ ఫెసిలిటేషన్ సెంటర్ చూసారు కదా. ఇది ఒక క్వాషీ జ్యుడిషియల్ బాడీ. ఇక్కడ గొడవలు అనేవి ఏమైనా వస్తే రెడ్రెసల్ చేస్తారు, అంటే పరిష్కరిస్తారు. అవి ఏమేమి గొడవలు అంటే పేమెంట్స్కి చేసిన గొడవలు రెడ్రెసల్ చేస్తారనమాట. వాళ్ళ డబ్బులు ఏదైతే ఉన్నాయో వాటిని విడిపిస్తారు. ఇందాకే చెప్పాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే కంపెనీ ఉంది, బి అనే కంపెనీ ఉంది. ఏ అనే కంపెనీ బి అనే కంపెనీకి టైర్స్ ఇచ్చింది. ఆ టైర్లు ఇచ్చిన తర్వాత బి అనే కంపెనీ బాగా డబ్బులు సంపాదించుకొని ఏ అనే కంపెనీకి డబ్బులు ఇవ్వలేదు. అప్పుడు అట్లాంటి గొడవలు ఎవరు చూస్తారు? ఏపీ ఎంఎస్ఎంఈ ఫెసిలిటేషన్ కౌన్సిల్. ఏపీ ఎంఎస్ఎంఈ ఫెసిలిటేషన్ కౌన్సిల్ అనేది చూస్తుందన్నమాట. ఇది ఒక క్వాషీ జ్యుడిషియల్ బాడీగా ఉండి వాళ్ళ పేమెంట్స్ వాళ్ళకి ఇచ్చేయండి అని బి కంపెనీకి చెప్తే అప్పుడు ఏ కంపెనీకి ఇచ్చేస్తారు. అప్పుడు వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చేస్తాయి. నెక్స్ట్ స్కిల్ డెవలప్మెంట్ అనేది కండక్ట్ చేస్తుంది అనమాట గవర్నమెంట్. స్కిల్ సెన్సస్ అనేది కండక్ట్ చేస్తుంది. ఈ స్కిల్ సెన్సస్ ఎవరికి కండక్ట్ చేస్తుందంటే ఆ ఏజ్ గ్రూప్ గుర్తుపెట్టుకోండి, 15 నుంచి 59 మధ్యలో ఉన్న ఏజ్ వాళ్ళకి కండక్ట్ చేస్తుంది. దీన్నే డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటారు. ఈ డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటే 15 నుంచి 59 మధ్యలో ఉన్న వాళ్ళంతా యూత్ అనమాట. వాళ్ళు పని చేయగలరు. అట్లాంటి వాళ్ళందరికీ స్కిల్ సెన్సస్ కండక్ట్ చేస్తున్నారు. ఎవరు? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. దాన్నే నైపుణ్య గణన అంటారు. ఈ నైపుణ్య గణన అనే దానికి వెబ్సైట్ ఏముంది అంటే అది నైపుణ్య గణన స్కిల్ సెన్సస్ వెబ్సైట్ ఉంది. ఆ యాప్ కూడా ఉంది. ఆ యాప్ని డిజైన్ చేసింది ఎవరంటే ఇన్ఫోసిస్ అనే కంపెనీ, నారాయణమూర్తి వాళ్ళ కంపెనీ ఉంది కదా, ఆ ఇన్ఫోసిస్ అనేది డెవలప్ చేసింది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఒక టార్గెట్ పెట్టుకుందండి. ఏంటంటే 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి వచ్చే 5 ఏళ్లలో. అది ఆంధ్రప్రదేశ్ యొక్క టార్గెట్. ఇలా ఎంఎస్ఎంఈస్ని డెవలప్ చేయాలి అని ఆంధ్రప్రదేశ్ అనుకుంటుందన్నమాట. ఎంఎస్సి సిడిపి స్కీమ్ కింద కొన్ని హబ్స్ అనేవి సెలెక్ట్ చేయడం అయినది మన ఆంధ్రప్రదేశ్లో. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంఎస్ఈ మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ సిడిపి క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద 3 హబ్స్ని గుర్తించిందనమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్లో. ఆ 3 హబ్స్ ఏంటంటే హిందూపూర్ ఇన్ పుట్టపర్తి, నెక్స్ట్ మచిలీపట్నం, గుంటూరు. హిందూపూర్, మచిలీపట్నం, గుంటూరు. ఇక్కడ హిందూపూర్ అనేది కొత్త ప్రాజెక్ట్ అనమాట. దీనికి ఏమీ లేవు, కనీసం రోడ్లు
లేకపోతే డ్రైనేజెస్ అట్లాంటివి ఏమీ లేవు. అవన్నీ కూడా ఈ స్కీమ్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు ఇస్తుంది. ఎంఎస్సి సిడిపి స్కీమ్ కింద ఆ డబ్బులతో కట్టించుకుంటున్నారనమాట మన వాళ్ళు. ఇది చూస్తే 741.23 ఎకరాల్లో ఉంది. ప్లాటెడ్ ఏరియా ఏదైతే కన్స్ట్రక్షన్ చేయబోతున్నారో అది 301.65 అనమాట. దీని ప్రాజెక్ట్ వచ్చి 7,15,00,000 అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇండస్ట్రియల్ పార్క్ ఒకటి మచిలీపట్నంలో అప్గ్రేడ్ చేయబోతున్నారంట. ఈ రెండు మచిలీపట్నంలో, గుంటూరులో. ఇది అడిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎన్ని హబ్స్ ఉన్నాయి? 3 హబ్స్ని సెలెక్ట్ చేసింది ఎవరు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దేని కింద? ఎంఎస్సి సిడిపి అనే స్కీమ్ కింద. అది గుర్తుపెట్టుకోండి. దట్స్ ఇట్. దీంతో సెషన్ ఎండ్ చేస్తున్నాను. ఇంకో టాపిక్తో ఇంకో వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.